భాష చాలా చాలా అన్యాయంగా ఉంటుంది ఇవాళ. నేను దాన్ని ఆ మధ్యకాలంలో కొంత ఉద్యమంగా చేపట్టాను. రాజకీయ నాయకులు సభలలో, సమావేశాలలో, ఆఖరికి చట్ట సభల్లో వాడుతున్న భాష ఏమాత్రం కూడా నాగరికంగా లేదు. కొంతమంది కొంతమంది అయితే నేరుగా బూతులే వాడుతున్నారు. బూతులు వాడి ఆ బూతులే ఫ్యాషన్ అని చెప్పని నేను పోయినసారి ఎన్నికల్లో చెప్పాను ఒక మాట, ఈ బూతులు మాడేవాడికి బూతులోనే సమాధానం చెప్పండి అని. ముందు కొందరికి అర్థం కాల, బూతులు మాడేవాడికి బూతులో సమాధానం చెప్పడం ఏంది, నాయుడు గారు కూడా బూతులు మాడమంటున్నారని. పోలింగ్ బూత్లో సమాధానం చెప్పమన్నా. లోపలికి వెళ్ళండి, బటన్ నొక్కండి, ఎవరితో తొవ్వు పెట్టుకోబడలే, ఏం చేయబడలే. నొక్కారు ప్రజలు, వాళ్ళు అనుకున్న విధంగా మార్పు వచ్చింది. అది పర్టికులర్ పార్టీ గురించి నేను చెప్పడం లే. ప్రజల చేతిలో ఒక వజ్రాయుధం లాంటి అస్త్రం ఉంది. అది ప్రజాస్వామ్యంలో ప్రజలు కానీ మంచిగా ఆలోచించి తమ హితం దృష్ట్యా కానీ వాటిని ఉపయోగించుకుంటే మంచి జరుగుతుంది. ఈ భాష రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు వీళ్ళు అందరూ వాళ్ళ వైపు చూస్తారు ఆదర్శంగా. వాళ్ళు సరైన భాష ఉపయోగించకపోతే యువతరం కూడా అది నేర్చుకుంటారు, అదే దాంట్లో పడిపోతారు. అందువల్ల దీన్ని తిరిగి మళ్ళా అందరూ కూడా రాజకీయ నాయకులు తమ పరిభాషలో, తాము ఉపయోగించే పదజాలంలో సౌమ్యత అలాగే సంస్కారం ఉండే విధంగా చూడాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. లేకపోతే సమాజం ఒక రకమైన స్థాయి పడిపోద్ది. ఇంకా పార్లమెంటుకి దేశ హితం దృష్ట్యా వాళ్ళకున్నటువంటి యొక్క దీన్ని బట్టి చట్టం చేసే అధికారం భారత పార్లమెంటుకు ఉంది. ఆ చట్టాన్ని అందరూ గౌరవించాల్సిందే. నేను చట్టాన్ని స్ఫూర్తికి నేను వ్యతిరేకమని మాట్లాడవచ్చు, కానీ అమలు కాడికి వచ్చేసరికి దాన్ని కాదనడానికి ఎవరికి అధికారమే లేదు. దట్టు యూనియన్ లిస్టు, కంకరెంట్ లిస్టులో ఉన్నంటే సబ్జెక్ట్స్ని బట్టి ఉంటే ఆధారపడదు అనుకోండి. అది ఇప్పుడు ఈ వక్ఫ్ చట్టం అనేది ఉందో నాకు తెలిసినంతవరకు నేను రాజకీయాలు జరిగి బోదలుచుకోలేదు. ధర్మ పరిరక్షణ కోసం ఎవరైతే కొంతమంది తమ ఆస్తులు దానంగా ఇచ్చారో ఆ పరిరక్షణకు ఉపయోగపడే విధంగా ఉండాలి. వ్యక్తుల చేతిలోకి పోకూడదు. వ్యక్తుల చేతిలోకి పోయి వాటిని వాళ్ళు సరిగా రక్షించకుండా ఈ హిందూ ధర్మాదాయ శాఖలో కూడా మొదట్లో కొన్ని ధోరణులు కనపడ్డాయి. మీకు కౌలుకి ఇస్తే కౌలుదారులను ప్రోత్సహించాలా, కౌలుదారులకి హక్కు ఉండాలా, కౌలుదారులకి భూములు ఫైనల్గా అమ్మేసేయాలని కొంతమంది ఆందోళన చేశారు. నేనేమంటానంటే అసలు అది ఈ భూములు ఇచ్చింది ఏ ఉద్దేశంతో, అది హిందూ ధర్మం కానీ లేకపోతే వక్ఫ్ ప్రాపర్టీకి కానీ ఇచ్చింది తమ ధర్మాన్ని రక్షించడం కోసం. ఆ విధంగా ఆ చట్టాలు రూపొందించబడ్డాయి. దాంట్లో ఒకరికి వ్యతిరేకమనే ప్రసక్తే లేదు, ఒకరికి వ్యతిరేకం చేసేటికి ప్రసక్తే లేదు. ఎందుకంటే సరిగా నిర్వహణ కోసం చట్టం తెచ్చారు. ఆ చట్టాన్ని సరిగా అర్థం చేసుకుని అమలు చేసుకునే ప్రయత్నం చేయాలి. ఈ ఉపన్యాసాలు, రాజకీయాలు, నాయకులు ప్రతిక్రియలు అవన్నీ రాజకీయాల్లో ఒక భాగంగా తయారైపోయాయి ఈ రోజుల్లో. అందువల్ల దానిపై నేను పెద్ద వ్యాఖ్యానించదలుచుకోలేదు.